ఒక నిమిషం, ఎట్లా ఉంది మీకు లా అండ్ ఆర్డర్ కి సంబంధించిన సిచ్యుయేషన్? ఏసీపీ గారు ఉన్నారు, రూరల్ ఏసీపీ, చెప్పండి. క్యాబినెట్ నో ప్రాబ్లం. అంత వెల్ కంట్రోల్, పద్ధతి ప్రకారం జరుగుతున్నవి, నో ఇష్యూస్. ఓటర్స్ ఉత్సాహంగా వచ్చి ఓట్లు వేస్తున్నారు. కొంత డబ్బు మద్యం పంపిణీ చేసినటువంటి కేసులో ఏమైనా కేసులు అయ్యాయా? బైండ్ ఓవర్ రాత్రి 2 కేసులు ఆల్రెడీ రిజిస్టర్ చేసినాము. ఈ మద్యం కూడా పట్టుకున్నాము. ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. అంటే ఇప్పుడు రాత్రి 12 గంటల వరకు నియమ నిబంధనలు ఉన్నాయి. 11:59 వరకు కూడా ఎట్లాంటిది ఏ ఒక్క ప్లేస్లో 5 కన్నా ఎక్కువ గుమిగూడ రాదని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా, దాన్ని ఎట్లా స్ట్రైకింగ్ ఫోర్స్ ఎంతవరకు ఉంది? సరిపోయినట్టు ప్రతి గ్రామంలో పెట్రోలింగ్ జరుగుతున్నది, స్పెషల్ పార్టీస్ తిరుగుతున్నాయి. ఎక్కడ కానీ 4 కన్నా ఎక్కువ మంది జమ కావట్లేదు. ఓటర్లు కూడా ఉత్సాహంగా వస్తున్నారు, ఓటు చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సచిన్, ఇక్కడ ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి, ఏజెంట్స్ ఉన్నారు, పోలింగ్ ఏజెంట్స్ ఖచ్చితంగా మీరు ఓటు వేయాలని చెప్పేసి ఇంటింటికి ప్రతి ఓటర్ దగ్గరికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందే. వృద్ధులు, యువకులు అనేటువంటి తేడా లేదు, చిన్నపిల్లలు, సంటి పిల్లలు అనేటువంటి తేడా లేదు, అందరూ కూడా చేయాల్సిందే. వారికి ఏదైనా సహాయం కావాలంటే ఇక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కమార్పూర్కి సంబంధించిన ఇక్కడ ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి హెల్ప్ డెస్క్ లాగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా జరుగుతుంది ఏంటి అనేటువంటిది అయితే ఆసక్తికరంగా ఉంది. చాలా ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలకు సంబంధించి పార్టీలకు సంబంధం లేదు, అయినప్పటికీ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అయితే చాలా ఛాలెంజ్గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, స్థానిక ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులు చెప్పారు వారి యొక్క అభ్యర్థులని విజయ పథాన నడిపిస్తేనే మాకు భవిష్యత్తు ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి కోణంలో ఎమ్మెల్యేలు, స్థానిక ద్వితీయ శ్రేణి నాయకులు, అధికార పార్టీకి చెందిన వాళ్ళు చెప్తుంటే, అధికార పార్టీ యొక్క వైఫల్యాలు ఎండగడుతూ ఇతర పార్టీలు, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్నాయి. మరొక వైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు గ్రామ పంచాయతీలకు ఇచ్చేటువంటి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది, ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచించండి ఓటు వినియోగించుకునే ముందు అని చెప్పి ప్రజలకి, ఇటు ప్రజాప్రతినిధులకి సూచించడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ సైతం మరొక పోలింగ్ బూత్ కూడా ఉంది, వార్డ్ నెంబర్ 3. అంటే దీనిలో ఓటింగ్ కొరకి ఇప్పుడిప్పుడే క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది సచిన్. 1 o'clock వరకు ఈ ఓటు ఎవరైతే ప్రెమిసెస్లో ఉంటారో, దీని యొక్క ప్రాంగణంలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది వాళ్ళందరికీ. ఆ తర్వాత ఒక 1 hour మాత్రమే రిలాక్స్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత వారు 1 hour రిలాక్స్ అయిన తర్వాత ప్రక్రియ అయిన తర్వాత వార్డు మెంబర్లు అందరినీ కూడా ఎవరైతే విజయం సాధించారో వార్డు మెంబర్లను ఇక్కడే ఉంచుతారు. సర్పంచ్ డిక్లరేషన్ అయిన తర్వాత వార్డు మెంబర్లలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఉప సర్పంచ్కి సైతం చాలా ప్రాధాన్యత ఉంది, ఎందుకంటే చెక్ పవర్, జాయింట్ చెక్ పవర్ ఉంది కాబట్టి ఇటు సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరు కీలకమైనటువంటి వ్యక్తులు. దానిలో భాగంగానే ఒక హోరాహోరీగా పంచాయతీ పోర్ అనేది కొనసాగింది. దీనికి సంబంధించి మీరు ఎప్పటి వరకు వేశారు? ఇదివరకు వేశారు? ఇదివరకు వేసాము. ఎట్లా నడిచింది ప్రచారం? ఎట్లా నడిచింది? మద్యం, మందు అన్ని నడిచింది ఇక్కడ? ఏం లేదు, ఏం లేవు. ప్రజెంట్ అయితే అందరూ మనకు వచ్చేసి వారి వారి అభివృద్ధి కార్యక్రమాల గురించి వారి వారి అభ్యర్థులు చెప్పుకోవడం జరిగింది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఉంటారు? ఎట్లా ఉంది? వాళ్ళు ఏ అంశాలను మీ దగ్గరకు తీసుకొచ్చారు? ఎందుకంటే ఇది చేస్తా అది చేస్తా అంటారు, వాళ్ళని తలదన్నే విధంగా మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. ఈ గ్రామానికి ఇది చేస్తాము అది చేస్తామని బాండ్ పేపర్లు కూడా రాసిచ్చారు. మీ దగ్గర ఎవరైనా బాండ్ పేపర్ రాసి ఏమిచ్చింది? హామీలు ఏమిచ్చింది? అభివృద్ధి చేస్తానే. అభివృద్ధి మీ దగ్గర డ్రైనేజ్ ఉన్నాయి? అన్ని బాగానే ఉన్నాయి, ఇంకా బాగా చేస్తామన్నారు. బాగా చేస్తాను. ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి నాయకుడు కావాలి, ముఖ్యంగా ప్రజలకి అందుబాటులో ఉండి ఆపద వచ్చినా సంపద వచ్చినా. ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. నేను హాజీపూర్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, మంచిర్యాల వెళ్ళే ప్రయత్నం చేస్తాను. హాజీపూర్ నుంచి అప్డేట్స్ అందించేందుకు రవి కూడా మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవి, ప్రస్తుతం హాజీపూర్లో ఎటువంటి పరిస్థితి ఉంది? దాదాపుగా ఎంత మేరకు పోలింగ్ నమోదే అవకాశం ఉంది? దాదాపుగా ఆదిలాబాద్ ఆ ప్రాంతాల్లో చూసుకునే క్రమంలో కాస్త ఆ చలి వాతావరణం ఎక్కువ ఉంది, లో టెంపరేచర్స్ నమోదవుతున్నాయి కాబట్టి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు తీసుకోవడం జరుగుతుంది? ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకి? అట్ ద సేమ్ టైం పోలింగ్ ఎలా జరుగుతుంది అక్కడ ప్రక్రియ? రవి,
సచిన్, స్థానిక ఎన్నికలకు సంబంధించి మొదటి విడతలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఎన్నికలు ప్రారంభమైన పరిస్థితి 7 గంటలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడే మనం చూపెట్టచ్చు. ప్రస్తుతం మనం ఆ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని హాజీపూర్ పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. హాజీపూర్లో మొదటి విడతలో జన్నారం, లక్షడిపేటతో పాటు హాజీపూర్లో ఎన్నికలు కొనసాగుతున్న పరిస్థితి. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తుతో పాటు వెబ్ కెమెరాల ద్వారా అన్ని పరిశీలిస్తున్న పరిస్థితి. అంటే ఎక్కడ సమస్య లేకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా 6 మండలాల్లో ఎన్నికలు కొనసాగుతున్న పరిస్థితి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా స్థానిక ఎన్నికలు కొనసాగుతున్న పరిస్థితి. 6 మండలాల్లో ఇంద్రవెల్లితో పాటు ఇచ్చోడ అలాంటి ప్రాంతాల్లో కూడా ఎన్నికలు పూర్తి చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి చూసినట్టుగైతే ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ, సిరికొండతో పాటు గాదిగూడ మండలాల్లో ఎన్నికలు, ఊట్నూరులో కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 90 పోలింగ్ కేంద్రాలతో పాటు ఇటు దాదాపుగా 1,28,690 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. 334 మంది అభ్యర్థులు ప్రధానంగా పోటీ పడుతున్న పరిస్థితి. దీంట్లో పోలింగ్ కేంద్రాలు అంటే 344 పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు మంచిర్యాల జిల్లాలో చూసినట్టు కనుకైతే అంటే మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే 4 మండలాల్లో పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి. 4 మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. 81 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంట్లో 250 మంది అధికారులు, 258 మంది అభ్యర్థులు దీంట్లో పోటీ పడుతున్న పరిస్థితి. 128,634 మంది ప్రధానంగా దీంట్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి. మనం ఒకసారి ఆసిఫాబాద్ వెళ్ళినట్టు కనుకైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 558 ఇప్పటికే ఏకగ్రీవమైన పరిస్థితి కనబడుతుంది. ఇటు ఆ మండలాల వారీగా చూసినట్టు కనుకైతే కేరమేరి, జైనూరుతో పాటు వాంకిడి మండలాల్లో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ కొనసాగుతున్న పరిస్థితి కొనసాగుతుంది. మనం చూపెట్టచ్చు. వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అటు పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అధికారులు, దాంతో పాటు పిఓ అధికారులు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి చూపెట్టచ్చు. దీని అనంతరం ఒకసారి ఓటర్లతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఓటర్లు స్వేచ్ఛగా వారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు ఒక ఓటర్ ఉన్నాడు. అమ్మా, ఎక్కడ మీరు? మాది హాజీపూర్. ఎట్లుందమ్మా ఓటు స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నా? చాలా బాగా ఉంది. స్వేచ్ఛగా ఏ అల్లరి లేకుండా చాలా బాగా జరుగుతుంది. ఎన్నిటి వచ్చిందమ్మా? పొద్దున్నే నేను చలి కూడా ఎక్కువ ఉన్నట్టు. ప్రొద్దునే వచ్చిన. మేము హైదరాబాద్ ఉంటాం, అయినా ఓటు కోసం వచ్చాము. అమ్మా, ఏం పేరు అమ్మా నీ పేరు? గంగమ్మ. గంగమ్మ, ఓటు రెడీయా? అంతా రెడీ. ఓటు వినియోగించుకోవడం ఇప్పుడు చలి బాగున్నట్టున్నది. చలి పెడతాను సార్. ఇది పరిస్థితి. ఓటుకు సంబంధించిన అంశంలో చాలా అడగండి, ఎన్నోసారి ఓటు వేయడం అయినప్పటికీ ఉదయాన్నే ప్రారంభమైనప్పటికీ ఓటుకు సంబంధించిన అంశంలో ఎక్కడ నిరుత్సాహపడట్లేదు. ఉదయాన్నే వచ్చి లైన్లలో నిలబడ్డ పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.